Hi students, myself Markandeyu. నేను కంప్యూటర్ ఫ్యాకల్టీ హింజా డిగ్రీ కాలేజీలో. సో బికమ్ కంప్యూటర్ అప్లికేషన్ వాళ్ళకి మీకు ఫస్ట్ ఇయర్ ఫస్ట్ సెమిస్టర్ ఉన్న సబ్జెక్ట్ వచ్చి ఫండమెంటల్స్ ఆఫ్ కంప్యూటర్. సో ఈ సబ్జెక్ట్ వచ్చి మీరు ఏదైతే కంప్యూటర్ బేసిక్ నేర్చుకుంటారో స్టెప్ బై స్టెప్ సెకండ్ సెమిస్టర్ కానీ సెకండ్ ఇయర్ ఫస్ట్ సెమిస్టర్ కానీ ఈ స్టెప్ బై స్టెప్ మళ్ళీ ఆ తర్వాత లాంగ్వేజ్ వస్తుంది, C++ లాంగ్వేజెస్ వస్తుంది. సో మీకు బేసిక్గా వాట్ ఈస్ ద కంప్యూటర్ నాలెడ్జ్ అంటే కంప్యూటర్ అంటే ఏంటి, దాని బేసిక్స్ ఫస్ట్ కంప్యూటర్ బేసిక్స్గా మీరు బాగా నేర్చుకుంటే రిమైనింగ్ టాపిక్స్ కూడా సరే మీరు ఈజీగా అండర్స్టాండ్ చేసుకోవాలి. టుడే మనము ఫండమెంటల్స్ ఆఫ్ కంప్యూటర్లో ఫస్ట్ వాట్ ఈస్ ద కంప్యూటర్ ఇవన్నీ డిస్కస్ చేద్దాం, ఓకేనా. సో ఫస్ట్ వన్ ఈజ్ కంప్యూటర్ డెఫినిషన్. సో మీరు చాలామంది చూస్తుంటారు, మీరు ఐ థింక్ మీకు 10th క్లాస్లో కూడా వచ్చి ఉంటుంది అనమాట. ఈ లైక్ ఈ తెలుగు మీడియంలో ఇంగ్లీష్ వాళ్ళు బోత్ వీళ్ళందరికీ కూడా సరే ఈ కంప్యూటర్ డెఫినేషన్ మీరు ఆల్రెడీ మీరు చూస్తుంటారు. సో వాట్ ఐమ్ సేయింగ్ ఇస్ వాట్ ఈస్ ద కంప్యూటర్. సో కంప్యూటర్ ఇస్ ఏ వన్ ఆఫ్ ది ఎలక్ట్రానిక్ డివైస్ విచ్ ఈస్ స్టోర్డ్ ఇన్ డేటా ఇన్ ఇట్ కెన్ పర్ఫార్మ్స్ అర్థమెటిక్ క్యాలిక్యులేషన్స్. ఇది కంప్యూటర్ అనేది ఒక ఎలక్ట్రానిక్ మిషన్ దీంట్లో డేటా స్టోర్ అయ్యి క్యాలిక్యులేషన్ జరిగి అవుట్పుట్గా సెండ్ చేస్తుంది. చూడండి ఇక్కడ డేటా ఎక్కడి నుంచి తీసుకుంటుంది, ఇన్పుట్ డివైస్కి తీసుకుంటుంది. డేటా ఎవరికి సెండ్ చేస్తుంది, అవుట్పుట్ డివైజెస్కి. మధ్యలో ఏం జరుగుతుంది, క్యాలిక్యులేషన్ జరుగుతుంది. దిస్ ఇస్ ద బేసిక్ డెఫినేషన్ ఆఫ్ కంప్యూటర్. ద కంప్యూటర్ ఇస్ వన్ ఆఫ్ ది ఎలక్ట్రానిక్ మిషన్ విచ్ కెన్ బి రిసీవ్ డేటా ఫ్రమ్ ఇన్పుట్ డివైస్. డేటా ఎక్కడి నుంచి తీసుకుంటుంది, ఇన్పుట్ డివైస్ నుంచి తీసుకుంటుంది అండ్ perform arithmetic calculation in CPU and send output to the output. This is the basic of computer definition. Basic of computer definition. మీకు తెలుసు ఉంటుంది కంప్యూటర్ కనుగొన్నది ఎవరు, చార్లెస్ బాబేజ్. ఎవరు కనుక్కున్నారు, చార్లెస్ బాబేజ్. అండ్ ఇట్స్ అ కంప్యూటర్ డెరైవ్డ్ ఫ్రమ్ ది కంప్యూట్ అనే లాటిన్ వర్డ్ నుంచి సో కంప్యూటర్ అనే వర్డ్ అనేది వచ్చిందన్నమాట. ఇన్ ఫ్యూచర్ టాపిక్స్లో మనం 1 by 1 ఎక్స్ప్లెయిన్ చేద్దామా. లిసన్ మా. సో ఆల్రెడీ మీరు కంప్యూటర్ అని ఎలా ఉంటుంది ఒకసారి చూడమ్మా. దీన్ని డెస్క్టాప్ కంప్యూటర్ అంటున్నామా. చూడండి కావాలంటే లైక్ ఇది మానిటరు, కీబోర్డు, మౌసు, ఇది CPU, స్పీకరు, ప్రింటరు, ఇది కూడా స్పీకర్స్. సో ఇవన్నీ దీంట్లో ఇన్పుట్ డివైసెస్ ఉన్నాయి, అవుట్పుట్ డివైసెస్ ఉన్నాయి, CPU ఉందన్నమాట. ఈ టోటల్ కంప్యూటర్ మొత్తం క్యాలిక్యులేషన్ దీంట్లో జరుగుతుందన్నమాట. దీన్ని ఏమంటారంటే CPU అంటారు. దీన్ని ఏమంటారంటే CPU అంటారు. దిస్ ఈస్ ద బేసిక్ స్ట్రక్చర్ ఆఫ్ డెస్క్టాప్ కంప్యూటర్. అంటే డెస్క్టాప్ కంప్యూటర్ అంటే ఏమో కాంపోనెంట్స్ వచ్చి సపరేట్గా ఉండాలని డెస్క్టాప్ కంప్యూటర్ అంటారు. ల్యాప్టాప్ అంటే అన్ని కంబైన్గా ఉంటుంది ఒకే ల్యాప్టాప్లో, దాన్ని ఏమంటారంటే ల్యాప్టాప్ అంటారు. సో నెక్స్ట్ వచ్చి దిస్ ఆఫ్ బ్లాక్ డయాగ్రామ్ ఆఫ్ కంప్యూటర్. ఇది కానీ ఈ డయాగ్రామ్ మీకు కానీ అర్థమైందంటే సో కంప్యూటర్ టాపిక్స్ మొత్తం మీకు డెఫినేషన్ మొత్తం మీకు అర్థమైనట్టు. అసలు కంప్యూటర్ అనే హౌ మెనీ పార్ట్స్ ఈజ్ దేర్ అంటే దర్ ఆర్ 3 parts ఈజ్ దేర్. ఇన్పుట్ డివైస్, అవుట్పుట్ డివైస్. ఏంటి ఇన్పుట్ డివైస్, అవుట్పుట్ డివైస్. మధ్యలో ఏముంది, CPU. దీన్ని ఏమంటారు, ఇన్పుట్ డివైస్ అంటారు, ఇది అవుట్పుట్ డివైస్ అంటారు, CPU. CPUలో మళ్ళీ ఎన్ని పార్ట్స్ ఉంది, కంట్రోల్ యూనిట్, అర్థమెటిక్ లాజిక్ యూనిట్, మెమరీ యూనిట్. చూడండి ఒకసారి. సో ఈ బ్లాక్ డయాగ్రామ్లో ఫర్ ఎగ్జాంపుల్ సో వాట్ ఈస్ అ కంప్యూటర్ అండర్స్టాండింగ్ లాంగ్వేజ్ ఏంద్రా అంటే సో బైనరీ లాంగ్వేజ్ మా. సో రైట్ నో హై లెవెల్ లాంగ్వేజ్ కూడా యూస్ చేస్తుంది, బట్ బేసిక్గా కంప్యూటర్ అర్థం చేసుకునే లాంగ్వేజ్ బైనరీ లెవెల్ లాంగ్వేజ్. ఫర్ ఎగ్జాంపుల్ సో మీరు ఏ వాల్యూస్ ఇచ్చినా కూడా సరే దాన్ని బైనరీ లాంగ్వేజ్ చేంజ్ చేసుకో. బైనరీ లాంగ్వేజ్ అంటే నథింగ్ బట్ 0s and 1గా మాడిఫై చేస్తుంది అనమాట. సో ఒక్కసారి చూడండి మా, దీంట్లో చూడండి ఒకసారి ఈ డయాగ్రామ్ ఒకసారి చూడండి. బిఫోర్ ముందు ఈ ఇన్పుట్ డివైస్లో ఏదైనా ఒక వర్డ్ నేను టైప్ చేయాలనుకుంటున్నాను. మీరు టైప్ చేయాలంటే కీబోర్డ్లో మనం ఏం చేస్తాం, 2+2 అని ఇస్తారు కదా. అప్పుడు ఇన్పుట్ డివైస్లో ఏం తీసుకుంటాం, ఇక్కడ ఇన్పుట్ డివైస్లో కీబోర్డ్ తీసుకుంటాం. కీబోర్డ్లో ఏం చేస్తాం, ఇక్కడ 2+2 అని ఇస్తాం. ఏమిస్తాం ఇక్కడ 2+2. అది డైరెక్ట్గా ఎక్కడికి వెళ్తుందంటే CPUకి వెళ్తుంది. సో CPUకి వెళ్ళిన తర్వాత ఫస్ట్ ఏంటి, కంట్రోల్. కంట్రోల్ మీన్స్ కంట్రోల్ ది ఇన్స్ట్రక్షన్స్ అంటే వచ్చిన సందేశాన్ని నియంత్రిస్తుంది. అంటే 2+2 అనేది అడిషన్, కూడికినా తీసివేతనా, అడిషన్ అంటే ఏంటి కూడిక అనమాట. సో అది వెరిఫై చేసిన తర్వాత ఎవరికి పంపిస్తుంది, అర్థమెటిక్ లాజికల్ యూనిట్కి పంపిస్తుంది. సో ఇక్కడే దీన్ని ఏమంటారంటే నథింగ్ బట్ ప్రాసెసర్ అంటారు. ఆ 2+2 ఏమవుతుంది, ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది, 4 అవుతుంది మా. సో ఇక్కడ ఏమవుతుంది, ఇక్కడ 4 అవుతుంది. ఈ 4 అనే వాల్యూ ఎక్కడ స్టోర్ అవుతుంది, మెమరీ యూనిట్లో స్టోర్ అవుతుంది. మనం కూడా ఏదైనా థింక్ చేయట బ్రెయిన్లో థింక్ చేసుకుంటాం, అలానే ఎక్కడ అవుతుంది, మెమరీ యూనిట్లో స్టోర్ అవుతుంది. సో ఇక్కడ కీబోర్డ్లో 2+2 ఇచ్చావు, ఇది వెరిఫై చేస్తుంది, ఇది క్యాలిక్యులేషన్ చేస్తే ఎక్కడ స్టోర్ అవుతుంది, మెమరీ యూనిట్లో స్టోర్ అవుతుంది. సో ఒక్కసారి మెమరీ యూనిట్లో స్టోర్ అయితే ఆ వాల్యూ అనేది నువ్వు చూడాలనుకుంటున్నావు. ఇప్పుడు 2+2 వాల్యూ చూడాలంటే మనకేం కావాలి, ఖచ్చితంగా అవుట్పుట్లో మానిటర్ కావాలా. అదేమా చూడండి, కావాలంటే మానిటర్ కనబడుతుందా. అంటే కీబోర్డ్లో నువ్వు 2+2 ఇస్తే సో మానిటర్లో వాల్యూస్ ఏమని చూపిస్తుంది, 2+2 = 4 అని చూపిస్తుంది. ఏంటి 2+2 = 4 అని చూపిస్తుంది. అలానే
నేను ఏం చేస్తానంటే లైక్ ఏదైనా సాంగ్స్ నేను ప్లే చేయాలనుకుంటున్నాను, సాంగ్స్ ప్లే చేయాలి. అప్పుడు ఇన్పుట్ డివైస్లో ఏం తీసుకుంటాం, ఇక్కడ మౌస్ తీసుకుంటాం. మౌస్ తీసుకునేసి ఆల్రెడీ కంప్యూటర్లో అక్కడ అడిగేసి సో ఈ సాంగ్స్ అని ఎక్కడ స్టోర్ ఉంటుంది, మెమరీ యూనిట్లో సాంగ్స్ అని స్టోర్ ఉంది. ఇప్పుడు ఈ కంట్రోల్ యూనిట్ ఈ ప్రాసెస్ అవసరం లేదమ్మా, డైరెక్ట్ మెమరీ యూనిట్లో ఒక సాంగ్ అని ప్లే చేస్తాం. అది అవుట్పుట్ డివైస్లో ఎక్కడ వింటావు, స్పీకర్లో వింటావు. అవునా, స్పీకర్లో అంటే ఇక్కడ మౌస్తో ఆపరేట్ చేసి డేటా అనేది ఎక్కడ స్టోర్ ఉంటుంది, మెమరీలో ఉంటుంది. సాంగ్స్ ఎక్కడ వింటున్నావు, స్పీకర్లో వింటున్నాం. సో అలానే నెక్స్ట్ థర్డ్ ఇన్పుట్ డివైస్ వచ్చి మనం స్కానర్ తీసుకుంటాం. అంటే ఏంటి, ఒక ఫోటోని స్కాన్ చేసి దాన్ని ప్రింట్అవుట్గా తీసుకుంటాం, లైక్ జెరాక్స్ మిషన్ అనుకోండి మీరు. సో ఇక్కడ స్కానర్తో కాపీ చేసి డైరెక్ట్గా వస్తుంది కంట్రోల్ యూనిట్, అది ప్రాపర్గా స్కాన్ చేసేయాలని చూసి ఎక్కడ స్టోర్ అవుతుంది, మెమరీ యూనిట్లో స్టోర్ అవుతుంది. మెమరీ యూనిట్లో స్టోర్ అవుతానే సో మనం స్కాన్ చేసాం కాబట్టి మనకి చేతికి పేపర్గా కావాలంటే మనకి ఏం చేయాలి, ప్రింట్ ఓవర్ కావాలి. దాన్ని ఏమంటారంటే ప్రింటర్. అంటే స్కాన్ చేసి సో సిస్టంలో స్టోర్ చేసి దాన్ని ప్రింట్ తీస్తాం, దీన్ని ఏమంటే ప్రింటర్ అంటారు. అలానే చాలా ఉన్నాయి ఇన్పుట్ డివైజెస్, కీబోర్డు, మౌసు, స్కానరు, ఈ గేమ్ కంట్రోల్, ఇవన్నీ ఉంటారంటే ఇన్పుట్. ఇన్ ఫ్యూచర్ టాపిక్స్లో మన హార్డ్వేర్ కాంపోనెంట్స్ ఉన్నప్పుడు మనం దాన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తాం అనమాట, ఏమన్నా ఇన్పుట్ టాపిక్స్ అనేసి. ఓకేనా. నెక్స్ట్ సిపియూలో ఆల్రెడీ మనం ఏం చెప్పాం, 3 పార్ట్స్, కంట్రోల్ యూనిట్, అర్థమెటిక్ లాజికల్ యూనిట్, మెమరీ యూనిట్. ఈ లాస్ట్ ఏంటి, అవుట్పుట్ యూనిట్స్. అవుట్పుట్స్ ఏముంటాయి, ఇక్కడ మానిటర్ ఉంది, ప్రింటర్ ఉంది, స్పీకర్ ఉంది, అలా ఇవి చాలా ఉన్నాయి దీంట్లో కూడా ఉన్నాయి. సో మనం హార్డ్వేర్ కాంపోనెంట్స్ ఎక్స్ప్లెయిన్ చేయడం చెప్తాం. సో ఇప్పుడు బేసిక్ మీకు అర్థమైంది కదా, కంప్యూటర్ పార్ట్స్ అండి 3 పార్ట్స్, ఇన్పుట్ డివైజెస్, అవుట్పుట్ డివైజెస్, సిపియు. సో ఇన్పుట్ డివైస్లో వస్తుంది కీబోర్డు, మౌసు, స్కానరు, జాయిస్టిక్ అన్నీ వస్తుంది. అవుట్పుట్ డివైస్లో వస్తుంది మానిటరు, ప్రింటరు, స్పీకరు, ఇవన్నీ వస్తాయి అనమాట. దీన్ని ఏమంటారంటే సో బ్లాక్ డయాగ్రమ్ ఆఫ్ కంప్యూటర్ అంటారు, బ్లాక్ డయాగ్రమ్ ఆఫ్ కంప్యూటర్ అంటారు. ఓకేనా. సో నెక్స్ట్ క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ కంప్యూటర్. కంప్యూటర్ యొక్క లక్షణాలు ఏంటి, ఫర్ ఎగ్జాంపుల్ ఇక మనిషి యొక్క లక్షణాలు అంటే ఏమంటారు, సో అతను చాలా క్లవర్గా ఉంటాడు, సో అతను బద్దకస్తుడు, అతను గేమ్స్ బాగా ఆడతాడు, అతను ఫుడ్ ఎక్కువ తింటాడు, సో అతను ఎక్కువ నిద్రపోతూ ఉంటాడు, ఇలా కొన్ని క్యారెక్టర్స్. అలాగనే కంప్యూటర్ కూడా కొన్ని లక్షణాలు ఉన్నాయమ్మా. ఓకేనా. సో మేజర్గా మనం 6 డిస్కస్ చేద్దాం. ఓకేనా. క్యారెక్టర్స్ ఫస్ట్ ఏంటి, స్పీడ్, నెక్స్ట్ అక్యురసీ, నెక్స్ట్ వచ్చి డిలిజెన్స్, నెక్స్ట్ వర్సాలిటీ, నెక్స్ట్ రిలయబిలిటీ, లాస్ట్ వన్ ఏంటి, ఈ ఆటోమేషన్ అవసరం లేదమ్మా. ఈ మెమరీని ఏమంటారంటే లార్జ్ స్టోరేజ్ డివైస్ అంటారు, లార్జ్ స్టోరేజ్ డివైస్ అంటారు. సో దీన్ని 1 by 1 మనం ఎక్స్ప్లెయిన్ చేద్దామా. ఫస్ట్ వన్ ఈజ్ స్పీడ్. సో కంప్యూటర్ స్పీడ్ లైక్ నిజం, ఫర్ ఎగ్జాంపుల్ మనం హ్యూమన్ బీయింగ్కి 2 + 2 అంటే 4 ఈజీ చెప్తారు, అదే 4 + 8 అంటే 12 అంటారు, 12 + 13 అంటే 25. అలా డిజిట్స్ పెరిగే కొద్దీ మనం ఏం చేస్తాం అంటే క్యాల్కులేషన్ అంటే ఒక పెన్ పేపర్ తీసి క్యాల్కులేట్ చేస్తాము, లేకపోతే క్యాల్కులేట్ చేస్తాం. బట్ కంప్యూటర్ అనేది 2 + 2 ఇచ్చినా ఒకే వాల్యూ వస్తుంది. 300 × 4500 క్యాల్కులేషన్ ఏమన్నా కూడా సరే, మల్టిప్లికేషన్ కూడా సరే, సేమ్ సెకండ్ తీసుకుంటుంది. సో మనిషితో పోల్చుకుంటే కంప్యూటర్ చాలా స్పీడ్గా వర్క్ అవుతుంది. దీన్ని కంప్యూటర్ స్పీడ్ని కొలిచే దాన్ని ఏమంటారంటే మెగా హెడ్జ్ అంటారమ్మా, MHW, మెగా హెడ్జ్ అంటారు. ఫర్ ఎగ్జాంపుల్ మేము డిస్టెన్స్ కొలిచేదానికి అంటారు కిలోమీటర్స్ అంటారు, పాలు మనకు కావాలంటే లీటర్స్ అంటాము, అవును కదా. అలానే కంప్యూటర్ స్పీడ్ని కొలిచేదాన్ని అంటారంటే మెగా హెడ్జెస్ అంటారు. ఏమంటారు, మెగా హెడ్జెస్ అంటారు. ఓకేనా. దీని ఏంటి, ఫస్ట్ ఏంటి, స్పీడ్ అంటే వేగం, కంప్యూటర్ వేగంగా పనిచేస్తుంది. నెక్స్ట్ అక్యూరసీ అంటే ఖచ్చితమైన వాల్యూ, ఏంటి ఖచ్చితమైన వాల్యూ. ఫర్ ఎగ్జాంపుల్ మీరేం చెప్తారంటే, ఫర్ ఎగ్జాంపుల్ నేనేం ఫుడ్ తీసుకోమన్నావు అనుకో, నేను మార్నింగ్ అంటే చెప్పగలుగుతాను. అదే లాస్ట్ వీక్ మండే నువ్వేం ఫుడ్ తీసుకోవాలంటే మార్నింగ్ ఏం టిఫిన్ అంటే ఇడ్లీనో దోశనో సంథింగ్, మీరేం చేస్తారంటే ఒక ఎగ్జాక్ట్ చెప్పలేరు, థింక్ చేసి చెప్తారనమాట. బట్ కంప్యూటర్ అలా కదమ్మా, ఎగ్జాక్ట్ 100% వాల్యూ అనేది ప్రొడ్యూస్ చేస్తుంది. దాన్ని అక్యూరసీ ఏమంటారంటే ఖచ్చితమైన వాల్యూ, దీన్ని ఏమంటారంటే ఖచ్చితమైన వాల్యూ అంటారు. నెక్స్ట్ డిలిజెన్స్ అంటే విశ్రాంతి లేకుండా. అంటే ఏంటి, సో మనిషి అనేవాడు ఏం చేస్తారంటే ఒక వర్క్ చేసేటప్పుడు ఇంకో వర్క్ చేయాలంటే అనుకోండి, దాని నుంచి వెళ్ళాలంటే మాడిఫై చేయాలంటే సో అతను ఆ వర్క్ నుంచి వేరే వర్క్ వెళ్ళాలంటే కొద్దిగా టైం పడుతుంది అనమాట. సో అలా కాకుండా సో మార్నింగ్ వచ్చిన అతను ఆఫ్టర్నూన్కి అంతకు ఏమవుతాడు, కొద్దిగా టైర్డ్ అవుతాడు లేదా, అదే ఈవినింగ్ అంతా టైర్డ్ అవుతాడు. సో మార్నింగ్ వచ్చిన అతను ఆఫ్టర్నూన్ లంచ్ చేస్తేనే అతనికి శక్తి అనేది వస్తుంది. సో ఆఫ్టర్నూన్ చెప్పేవాడు ఈవినింగ్ శక్తి కావాలంటే ఫుడ్ ఖచ్చితంగా తినాల్సిందే. సో ఇచ్చిన టాస్క్ మళ్ళీ వస్తే క్యాల్కులేట్ చేస్తారా, క్యాల్కులేట్ చేయలేడుతున్నాను, ఎందుకంటే ఒకసారి చెప్తారనమాట. సో కంప్యూటర్ అలా కదమ్మా, నువ్వు ఎప్పుడైనా ఏ క్యాల్కులేషన్ కూడా సరే విశ్రాంతి లేకుండా 24/7 అది వర్క్ అవుతుంది. దానికి కావాల్సిన పవర్ సప్లై ఉండాలి, హార్డ్వేర్ కరెక్ట్గా ఉంటే చాలు. సో కూలెస్ట్ ప్లేస్లో ఉంటే అది 24 గంటలు వర్క్ అవుతూనే ఉంటుంది. దాన్ని ఏమంటారంటే విశ్రాంతి లేకుండా అంటారు. నెక్స్ట్ వర్సాటిలిటీ అంటే మల్టిపుల్ యాక్షన్స్. ఫర్ ఎగ్జాంపుల్
ఒక మనిషి ఉన్నాడు, మీరు ఫోన్లో మాట్లాడుతుంటే సీరియస్ ఫోన్లో మాట్లాడుతున్నారు, ఎదురుగా ఏదైనా జరిగితే కూడా సరే, పక్కన ఏదైనా సౌండ్ చేసినా కూడా సరే ఒకసారి మీకు వినపడదు. అంటే ఏంటి, మీరు ఫోన్లో మాట్లాడుతున్నారు అంటే ఏంటి, పక్కన ఏం జరుగుతుందో మీరు అబ్జర్వ్ చేయరు. ఏదైనా కూడా సరే ఒక మనిషి ఒక పని మాత్రం చేయగలుగుతాం అట్ ఎ టైం. సో కంప్యూటర్ అలా కదమ్మా, ఒకేసారి అట్ ఎ టైం ఒకే కంప్యూటర్లో లీవ్ లెటర్ టైప్ చేయొచ్చు, సాంగ్స్ వినొచ్చు, గేమ్స్ ఆడిచనొచ్చు, ఏదైనా చేయొచ్చు. సో ఒకేసారి అట్ ఎ టైం వర్కౌట్ అనే ఉంటారంటే వర్సాటిలిటీ అంటారనమాట. నెక్స్ట్ రిలయబిలిటీ. అసలు రిలయబిలిటీ నథింగ్ బట్ అక్యురసీ. ఇది మనకు కావాల్సిన ఇన్ఫర్మేషన్ నెంబర్ ఆఫ్ టైమ్స్ ఎన్నిసార్లు అయినా కూడా సరే ఇస్తూనే ఉంటుంది, ఎన్నిసార్లు అయినా కూడా సరే. ఫర్ ఎగ్జాంపుల్ మీరు నేమ్ చెప్పమని చెప్పవు, ఈవెన్ పేరు చెప్తావు, మళ్ళీ చెప్తే మళ్ళీ చెప్తావు. ఇక నేను వాంటెడ్లీ మిమ్మల్ని పేరు అడుగుతాను కాబట్టి నేను అడుగుతా ఉంటే మీరు చెప్తూనే ఉంటారు, కొద్దిసేపు అయిన తర్వాత మీరు సైలెంట్ అయిపోతారు, చెప్పరు అనమాట. బట్ కంప్యూటర్ కాదు, ఒక డేటాని మీరు ఎన్నిసార్లు అయినా కూడా సరే అది అవుట్పుట్ ఇస్తూనే ఉంటుంది. దీని ఏమంటారంటే రిలయబిలిటీ అంటారు. నెక్స్ట్ లార్జ్ స్టోరేజ్ డివైస్ ఆర్ మెమరీ. కంప్యూటర్ అనేది చాలా ఎక్కువ స్టోరేజ్ ఇంప్లిమెంట్ చేసుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్ ఒక హ్యూమన్ బీయింగ్ తీసుకోండి, ఫుడ్ అనుకోండి, మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ అంటే లిమిటెడ్ ఫుడ్డే తీసుకుంటాడు, సో దాని నుంచి తీసుకోడు. ఆఫ్టర్నూన్ అలానే తీసుకుంటాడు. సో అలా జ్ఞాపక శక్తి కూడా సరే కొద్ది వరకే జ్ఞాపక శక్తి ఉంటుంది. మీరు ఏదైనా సబ్జెక్టు ఎక్కువగానే మీరు లెర్న్ బై లెర్న్ చూసుకుంటూ పోతుంది అనుకోండి, ఆ ప్రీవియస్ ఏదైతే స్టోర్ అయిందో అవి డిలీట్ అవుతూ వస్తుంది. డిలీట్ అవుతుందంటే ఎక్కువ స్పేస్ మీరు యూస్ చేసుకున్నారు సార్. బట్ కంప్యూటర్ అలా కదమ్మా, ఇట్ కెన్ బి స్టోర్ ది లార్జ్ స్టోరేజ్ డివైజెస్ లైక్ ఈ పెన్ డ్రైవ్ ఇవన్నీ యూస్ చేసి కూడా డేటా అనేది కంప్యూటర్లకి స్టోర్ చేయొచ్చు. దీని ఏమంటారంటే లార్జ్ స్టోరేజ్ డివైస్ ఆర్ మెమరీ అంటారు. సో కంప్యూటర్ లక్షణాలు అంటే ఇప్పుడు స్పీడ్ అంటే వేగము, అక్యురసీ అంటే ఖచ్చితమైన, డిలిజెన్స్ అంటే విశ్రాంతి లేకుండా, వర్సాటిలిటీ అంటే మల్టిపుల్ పర్సన్స్ ఒకేసారి వర్క్ చేయటము, రిలయబుల్ అంటే మనకు అనుగుణంగా, లార్జ్ స్టోరేజ్ అంటే ఎక్కువ స్పేస్ని స్టోర్ అవుతాను. దీని ఏమంటారంటే కంప్యూటర్ లక్షణాలు అంటారు. చూడండి ఈరోజు మన టాపిక్ ఏం డిస్కస్ చేస్తాము, వాట్ ఈస్ ద కంప్యూటర్ డెఫినేషన్. సో బ్లాక్ డయాగ్రామ్ ఆఫ్ కంప్యూటర్, ఏ విధంగా ఇన్పుట్ డివైసెస్ ఏవి ఇస్తారో అవి చెప్పాను. నెక్స్ట్ ఏంటి సెకండ్స్ ఆఫ్ కంప్యూటర్. రేపు క్లాసెస్ వచ్చి అప్లికేషన్స్ ఆఫ్ కంప్యూటర్ అండ్ నెక్స్ట్ వన్ ఒక అడ్వాంటేజెస్ డిస్అడ్వాంటేజెస్ అన్ని క్లాస్ టాపిక్స్ చెప్తాను. ఓకేనా.